అంబటి రాంబాబు అరెస్టుపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందించారు. ఇది అరెస్టు కాదని, అరెస్టు చేయించుకోవాలన్న ఒక భాగమేనని అన్నారు. నోరు జారిన విషయం ఆయనే అంగీకరించారని, చట్టానికి లోబడి అరెస్ట్ అయ్యారని అన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు తప్పు చేయలేదని అంటున్నారు. ఇక 420 రూపాయలకు దేశంలో ఎక్కడైనా నెయ్యి దొరుకుతుందా అని ప్రశ్నించారు సోము వీర్రాజు. కానీ వీరే ఆ ఫ్లెక్స్ల దగ్గరికి వెళ్ళడం అది అరెస్ట్ కాదు, అరెస్టు చేయించుకోవాలనేటువంటి భాగంలో అంశాలు తెర మీదకి వచ్చినప్పుడు దాన్ని ఆలోచించేటువంటి యంత్రాంగం కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉంటుంది. కానీ వీరే ఆ ఫ్లెక్స్ల దగ్గరికి వెళ్ళడం, హడావుడి చేసే ప్రయత్నం చేయడం, దాంట్లో కొంత సంఘర్షణ ఉత్పన్నం అవ్వడం, అలాంటి సందర్భంలో ఆయన నోరు జారినటువంటి అంశాలను ఆయనే అంగీకరించారు. వారే నేను వెనక్కి తీసుకుంటున్నానని కూడా వారు తెలియజేశారు. అయితే అది చట్టం ఏం చేయాలనేటువంటి దానిలో ఎవరైనా దాంట్లో బంధింపబడతారు, చట్టానికి అనుగుణంగా వ్యవహరింపబడుతుంది. వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఈ నేతి విషయంలో మాదేమీ తప్పు లేదు, మీ ప్రభుత్వం దీనికి ఇప్పుడున్న ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం వాళ్ళకి సమాధానం చెప్పాలి. మేము అది కలపలేదు, ఇది కలపలేదు. మీరు ఏమీ కలపని నెయ్యి అయితే వాళ్ళందరినీ కూడా 420 రూపాయలకి నెయ్యి ఎక్కడైనా దొరుకుతుందా భారతదేశంలో? అది వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నాను. సీఎంని కానీ, అంబటి రాంబాబుని కానీ, ఆ వేళ ఉన్న ఎక్స్ సీఎంని కానీ, ఆనాటి ఉన్నటువంటి టీటీడీ బోర్డు చైర్మన్ వారిని, అది అరెస్ట్ కాదు,